హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం అయితే ముందుగా ఒక 100 గ్రాములు సగ్గుబియ్యం, 100 గ్రాములు సేమియా, జీడిపప్పు, పంచదార, నెయ్యి లేకపోయినా డాల్డా అయినా తీసుకోవచ్చండి. ముందుగా అయితే సగ్గుబియ్యం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక పాత్రలో వేడి నీళ్ళు పోసుకొని ఇందులోనే సగ్గుబియ్యం అనేది వేసుకోవాలండి. సగ్గుబియ్యం బాగా ఉడకాలి, అంటే 70% దాకా ఉడకాలి. ఇంతలోపల పక్కన మనం నెయ్యి అయితే వేయించుకుందాము. నెయ్యి పెట్టి ఇందులో జీడిపప్పు కొంచెం దోరగా వేయించుకోవాలండి. జీడిపప్పు అనేది ఎక్కువగా మాడకూడదు, లైట్ బ్రౌన్ అనేది రావాలి. మంట తగ్గించి వేయించుకోవాలండి. ఒక్కసారిగా కలర్ అనేది మారుతాయి జీడిపప్పు అయితే. ఇది కొంచెం దోరగా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోనే సేమియా అనేది వేయించుకోవచ్చు. మనమైతే మధ్య మధ్యలో సగ్గుబియ్యం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి, అడుగంటుతూ ఉంటుంది. ఇది వేయించుకుంటూనే తొందరగా అయితే ప్రాసెస్ అయిపోద్ది. ఇప్పుడైతే సేమియా కానీ మంట మీడియం మీద పెట్టి దోరగా వేయించుకోవాలండి. సేమియా అనేది లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా అని ఫుల్ మంట మాత్రం పెట్టకండి. ఇది కొంచెం కలర్ మారిన తర్వాత లైట్ బ్రౌన్ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే దాని మీదే పాలు కాచుకుంటాము. పాలు కాగబెట్టుకుంటే పాయసం అనేది తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. మధ్యలో ఈ సగ్గుబియ్యం ఇలా వచ్చిన తర్వాత 70% ఉడికిన తర్వాత ఇందులో సేమియా అనేది వేసేయాలి. ఈ సేమియా వేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. సేమియా అయితే వేసిన ఒక 5 నిమిషాల కల్లా ఉడికిపోద్దండి, ఎందుకంటే మనం నేతిలో వేయించాం కాబట్టి. ఇవి రెండు అయితే ఆల్మోస్ట్ ఉడికిన తర్వాతే మనం చక్కెర అనేది వేసుకోవాలి. ముందుగా కానీ చక్కెర వేస్తే అస్సలు ఉడకవండి ఇవి. ఇప్పుడైతే నేను పంచదార అనేది వేస్తున్నాను. నేనైతే 100 గ్రాములు సగ్గుబియ్యం, 100 గ్రాములు సేమియా తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ చక్కెర అనేది వేస్తున్నానండి. దీనికి కరెక్ట్గా సరిపోద్ది. స్వీట్ అనేది 1/2 కేజీ సరిపోతుందండి. ఇలా వేసిన తర్వాత ఇది బాగా పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలండి. చక్కెర బాగా కరగాలి. ఈ లోపల పాలు అయితే మళ్ళీ వేడి చేసుకుందాము. పాలు ఒక పక్కన వేడవుతూ ఉంటాయి. సగ్గుబియ్యంలో చక్కెర అనేది కరిగేంత వరకు ఇలాచీ కానీ మెత్తగా దంచి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే నేను జీడిపప్పు కానీ దీంట్లోనే వేసేసుకుంటాను. ఇప్పుడైతే మనకి పాకం అనేది ఆల్రెడీ లైట్గా వస్తే చాలండి, ముదురు పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. చక్కెర బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇలా జిగురుగా వచ్చిన తర్వాత ఇందులో జీడిపప్పు, ఇప్పుడు పాలు కాగపెట్టాం కాబట్టి ఇప్పుడు పోసుకోవచ్చండి, ఏం కాదు. అదే పచ్చి పాలు పోసుకుంటే విరిగిపోతాయి కొన్నిసార్లు. ఇలా కాగబెట్టి కానీ మనం వేసుకుంటే చాలా తొందరగా అయితే ప్రాసెస్ అనేది అయిపోతుంది. పాలు అనేది లిమిట్ అనేది ఏమి ఉండదండి. పాయసంలో ఎన్ని పాలు పోసినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన ఇష్టం ఎంత మిల్క్ అనేదని మనం వేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం పాలు అనేది వేస్తున్నానండి. కొంతమందికి చిక్కగా ఉండాలి, కానీ మా ఇంట్లో అయితే పల్చగా ఉండాలండి పాయసం అనేది. అందుకే నేను ఇంకొంచెం మిల్క్ అనేది వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత పాలు అయితే పోసుకోవచ్చండి. ఇది లిమిట్ అనేది ఏముండదు పాలు వరకు. ఇప్పుడైతే లాస్ట్లో పాయసం అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలాచీ అనేది వేసుకోవాలండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ పాయసం అనేది రెడీ అయిపోయింది. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. సపోర్ట్ మీ మై వీడియోస్. నా వీడియోలన్నీ చూసినందుకు మీ అందరికైతే ధన్యవాదాలండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.